హాయ్, హలో, నమస్తే. సో ఫ్రెండ్స్ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే మన యొక్క సైట్స్ ఏవైతే ఉన్నాయో onpassive.com కూడా మనకి బిజీ వస్తుంది. అప్పుడప్పుడు లాగిన్ అవ్వడం లేదు. ఫౌండర్స్ ఇదంతా కూడా డేటా అంతా మైగ్రేట్ అవుతుంది, డేటా అంతా షిఫ్టింగ్ అవుతుంది, సర్వర్ చేంజ్ అవుతుంది, అందరికీ తెలుసు. సో ఇది కొన్ని రోజులు టైం పడుతుంది. మేబీ ఇది బుధవారం లేదా మంగళవారం కల్లా సెట్ అయిపోతుంది మన యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో వెబ్సైట్స్ అనేది. సో ఇలాంటి సమయంలో ఆల్రెడీ కొంతమందికి ఈ విషయం తెలియక చాలామంది సఫరింగ్లో ఉన్నారు. ఎందుకు ఓపెన్ అవ్వడం లేదు, ఏమైంది అని చెప్పేసి. సో ఇలాంటి టైంలో చాలామంది అనవసరమైనటువంటి విషయాలు విని, అంటే పనికిరాని విషయాలు వింటే మన మైండ్ ఖరాబ్ అవుతుంది. సో నేను చెప్పేది ఒకటే విషయం ప్రతి ఒక్కరికి కూడా. సో వాళ్ళు ఎంత పెద్ద లీడర్స్ అయినా పర్లేదు, ఎంత పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా పర్లేదు, మీరు అనవసరమైన వాటిని విని మీరు టెన్షన్ పడకండి. ప్రతి ఫౌండర్కి నేను చెప్పేది ఒకటే, రకరకాల పుకార్లను రేకెత్తిస్తున్నారు, అనవసరమైన విషయాలను రేకెత్తిస్తున్నారు. అవన్నీ అనవసరమైనటువంటివి. ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఎక్కడ లేదు. ఎవరు కూడా, ఏ ఫౌండర్స్ కూడా. మీకు ఏదైనా గ్రూప్లో అన్వాంటెడ్ మెసేజెస్ మీకు నెగిటివ్గా అనిపిస్తే, కామెంట్స్ కానీ నెగిటివ్ పోస్టులు మీకు ఏ గ్రూప్లోనైనా కనిపిస్తే ఆ గ్రూప్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ అవ్వండి. ఎందుకోసం అంటే ఎవరికి ఏమీ తెలియదు. అనవసరమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ విని మీ యొక్క మైండ్ని ఎప్పుడు మీరు ఖరాబ్ చేసుకోకండి. ఎందుకోసం అంటే రకరకాల కాల్స్ నాకు ఈరోజు మార్నింగ్ నుంచి వస్తున్నాయి, మెసేజెస్, కాల్స్. సో ప్రశాంతంగా ఉండండి. ఇక్కడ అంత సవ్యంగా జరుగుతుంది ఆన్పాసివ్లో. మన యాష్ ముఫరే గారు కానీ మన యొక్క ప్రతిదీ కూడా ఏం జరగాలనో అవన్నీ కూడా విషయాలన్నీ బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉన్నాయి. సో మనం ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏమాత్రం మీరు అనుమాన పడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. సో సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మనకి వెడ్నెస్డే లేదంటే మంగళవారం లోపు ఈ సైట్ అనేది మనకి ofounders.net తర్వాత ఈ ఎకోసిస్టమ్ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో చాలా విషయాలు, అప్డేట్స్ అనేవి మనకు రాబోతున్నాయి కాబట్టి, త్వరలో చాలా మంచి రోజులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ టైంలో మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. సో తెలుసో తెలియకుండా కొంతమంది అనవసరమైనటువంటి విషయాలు, పుకార్లు రేకెత్తిస్తున్నారు. అవన్నీ షేర్ చేయకండి. నెగిటివ్గా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, సో రకరకాల పోస్టులు మనం చూస్తున్నాము. సో అవన్నీ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క కంపెనీలో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. సో ఆ ఎంప్లాయీస్లో ఎవరు కొంతమంది వెళ్ళిపోతున్నంత మాత్రాన మనకు ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఎంప్లాయీస్ అన్నప్పుడు ఉంటారు, పోతూ ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో దీనివల్ల మనకు ఎంత ప్రాబ్లం లేదు. ఎందుకోసం అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఎంప్లాయీస్ విషయంలో. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్గా వచ్చే పోస్ట్లని మీరు షేర్ చేయకండి. ఫస్ట్ వాటి జోలికి వెళ్ళకండి. అలాంటి గ్రూప్లో ఉంటే లెఫ్ట్ అయిపోండి. నా మాట వినండి. ప్రతి ఒక్కరు కూడా మనకు చాలా త్వరలో ఈ మైగ్రేట్ అయిన తర్వాత మనకు అతి త్వరలో కొన్ని రోజుల్లో మంచి మంచి న్యూస్లు అనేవి వింటాం. పే అవుట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి లైన్అప్లో. మనం ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. సో 1 year నుంచి మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని వెయిట్ చేస్తున్నాం. దానికి సంబంధించి ప్రతిదీ కూడా కంపెన్సేట్ అవుతుంది అని చెప్పేసి మనకు యాష్ ముఫరే గారు గతంలో చెప్పడం జరిగింది. నిన్న కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో మనకి మంచి రోజులు వచ్చే టైంలో మీరు అనవసరమైనటువంటి డైలామాలోకి కానీ, అనవసరమైనటువంటి వేరే థింకింగ్లోకి వెళ్ళకండి. ఎందుకోసం అంటే మనం ఒక ఫ్యామిలీగా ఉన్నాం. సో మన ఫ్యామిలీ, పర్సనల్గా మీ ఫ్యామిలీ ఉంటుంది. మీ ఫ్యామిలీ గురించి మీరు అయితే పెడితే బ్యాడ్గా చెప్పుకోరు కదా. రకరకాల ఛాలెంజెస్ అనేవి ఉంటాయి ప్రతి కంపెనీలో, ప్రతి ఫ్యామిలీలో కూడా. సో అలాంటివి పబ్లిక్గా చేసి మీరు అనవసరమైనటువంటి క్రియేట్ చేస్తున్నారు చాలామంది. కొంతమంది వాళ్ళ పేర్లు నేను తీసుకోను కానీ, సో అలాగా క్రియేట్ చేసిన వాళ్ళకి మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తున్నారు ఫౌండర్స్ అందరు కూడా. ఇవన్నీ మంచి పద్ధతి కాదు. సో ఆన్పాసివ్ గురించి మీరు ఏమాత్రం బెంగపడాల్సిన అవసరం లేదు. ఆన్పాసివ్ గురించి ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. మనకి చూస్తున్నాం మనం ఆన్పాసివ్ ఏమేమి చేసిందో, ఎన్ని డాలర్స్ని ఖర్చు పెట్టిందో, ఎక్కడెక్కడ మార్కెటింగ్ చేసిందో అన్నీ తెలుసు. సో ఇవంతా పిచ్చోళ్ళు కాదు. యాష్ ముఫరే కానీ ఈ యొక్క ఫౌండర్స్ అందరు కూడా ఇన్ని డాలర్స్ని, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఖర్చు పెట్టి మనం మార్కెటింగ్ చేస్తున్నాము. దుబాయ్లో స్టేషన్ని కూడా మనం 10 yearsకి తీసుకున్నాము, ఆన్పాసివ్ స్టేషన్. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాము ఇంత అనేది మీకు అర్థం అవ్వడం లేదు. అనవసరమైనటువంటి నెగిటివ్ మోడ్లోకి వెళ్తున్నారు చాలామంది ఫౌండర్స్. అది మంచిది కాదు. మీరు దయచేసి ఆ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. ప్రశాంతంగా ఉండండి. చాలా త్వరలో మనకు మంచి రోజులు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.